ప్రపంచంలోనే సంపన్న గ్రామం మన దేశంలోనే ఉందని మీకు తెలుసా? అంతేకాదండోయ్! ఆ గ్రామ బ్యాంకుల్లో ఊరి ప్రజల డిపాజిట్లు అక్షరాల ప్రపంచంలో అత్యంత సంపన్న గ్రామం ఎక్కడ ఉంది అని మనం ఎవరినైనా అడిగితే వారేం చెప్తారు? అమెరికా లేదా బ్రిటన్‌లోని అని చెప్తారు. కానీ అలా అనుకుంటే మీరు భ్రమపడినట్టే. ఆ గ్రామం మన దేశంలోనే ఉంది. ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. 40,000 జనాభా వరకు ఉన్న ఆ గ్రామంలో ఏకంగా 17 బ్యాంకులున్నాయి. అందులో ఏకంగా 5,000,00,00,000 డిపాజిట్లు కూడా ఉన్నాయి. తలసరి డిపాజిట్ 15,00,000 పైనే. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోబోయే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. గ్రామం అంటేనే ఎంతో కొంత పేదరికం అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చాలా ఎక్కువ మంది ధనవంతులున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఆ డబ్బులను ఇక్కడే ఊరిలోని బ్యాంకుల్లో కోట్లకు కోట్లు జమ చేస్తున్నారు. ఇక విలేజ్‌లో స్కూల్లు, కాలేజీలు, డ్యామ్‌లు, పార్కులు, హోటళ్లు, దవాఖానాలు అబ్బో! ఒకటేమిటి, మెట్రో నగరాలను తలదన్నేలా సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన చాలా మంది బాగా సంపాదించారు. పుట్టిన ఊరిపై మమకారంతో సంపాదించిన డబ్బును ఇక్కడి బ్యాంకుల్లో దాచుకున్నారు. అలాగే గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు తమ వంతుగా కోట్లల్లో విరాళాలు ఇస్తున్నారు. అందుకే మాదాపర్ గ్రామం సుసంపన్న గ్రామంగా వర్ధిల్లుతుంది. ఒక గ్రామాన్ని సాధారణంగా అభివృద్ధి చెందని పేద ప్రాంతంగా భావిస్తారు. కానీ మాదఫర్ పేరు వినగానే వెంటనే ఆ భావన మారిపోతుంది. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని మాదపర్ గ్రామం ఆసియాలోని అత్యంత ధనిక గ్రామాలలో ఒకటిగా చెప్పబడుతుంది. గ్రామంలో 7,600 కుటుంబాలకు 17 బ్యాంకులున్నాయి. ఈ బ్యాంకుల్లో గ్రామస్తులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేశారు. ఇక్కడ చాలా మంది విదేశాల్లో నివసిస్తున్నారు. ఈ గ్రామం పెద్ద నగరానికి పోటీగా గ్రామ నిర్మాణాన్ని కలిగి ఉంది. పెద్ద బంగ్లాలు, వేల కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. మాదాపర్ గ్రామంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు శాఖలున్నాయి. చాలా కుటుంబాలు ఈ గ్రామం నుంచి వలస వెళ్లి విదేశాల్లో స్థిరపడ్డాక తాము సంపాదించిన డబ్బులను ఇక్కడే జమ చేస్తారు. మాదపార్ గ్రామంలోని 12 బ్యాంకు శాఖల్లో మొత్తం 2,650 కోట్లు డిపాజిట్ అయినట్లు సమాచారం. నేడు ఈ గ్రామానికి చెందిన వేలాది మంది ప్రజలు విదేశాల్లో ఉంటూ తమ పొదుపులను స్థానిక బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. ఈ గ్రామంలో పేదరికం లేదని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మాదాపర్లో జనాభా మొత్తం 38,000 కాగా నేడు అది దాదాపు 50,000కు పెరిగిందట. ఇంత జనాభా ఉన్న గ్రామంలో నేడు 1,711 కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నాయి. అనేక తరాలుగా మాదాపారులో నివసిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా చాలా బాగా ఉన్నాయి. ప్రపంచంలోనే సంపన్న గ్రామం మన దేశంలోనే ఉందని మీకు తెలుసా? అంతేకాదండోయ్! ఆ గ్రామ బ్యాంకుల్లో ఊరి ప్రజల డిపాజిట్లు అక్షరాల ప్రపంచంలో అత్యంత సంపన్న గ్రామం ఎక్కడ ఉంది అని మనం ఎవరినైనా అడిగితే వారేం చెప్తారు? అమెరికా లేదా బ్రిటన్‌లోని అని చెప్తారు. కానీ అలా అనుకుంటే మీరు భ్రమపడినట్టే. ఆ గ్రామం మన దేశంలోనే ఉంది. ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. 40,000 జనాభా వరకు ఉన్న ఆ గ్రామంలో ఏకంగా 17 బ్యాంకులున్నాయి. అందులో ఏకంగా 5,000,00,00,000 డిపాజిట్లు కూడా ఉన్నాయి. తలసరి డిపాజిట్ 15,00,000 పైనే. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోబోయే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. గ్రామం అంటేనే ఎంతో కొంత పేదరికం అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చాలా ఎక్కువ మంది ధనవంతులున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఆ డబ్బులను ఇక్కడే ఊరిలోని బ్యాంకుల్లో కోట్లకు కోట్లు జమ చేస్తున్నారు. ఇక విలేజ్‌లో స్కూల్లు, కాలేజీలు, డ్యామ్‌లు, పార్కులు, హోటళ్లు, దవాఖానాలు అబ్బో! ఒకటేమిటి, మెట్రో నగరాలను తలదన్నేలా సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన చాలా మంది బాగా సంపాదించారు. పుట్టిన ఊరిపై మమకారంతో సంపాదించిన డబ్బును ఇక్కడి బ్యాంకుల్లో దాచుకున్నారు. అలాగే గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు తమ వంతుగా కోట్లల్లో విరాళాలు ఇస్తున్నారు. అందుకే మాదాపర్ గ్రామం సుసంపన్న గ్రామంగా వర్ధిల్లుతుంది. ఒక గ్రామాన్ని సాధారణంగా అభివృద్ధి చెందని పేద ప్రాంతంగా భావిస్తారు. కానీ మాదఫర్ పేరు వినగానే వెంటనే ఆ భావన మారిపోతుంది. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని మాదపర్ గ్రామం ఆసియాలోని అత్యంత ధనిక గ్రామాలలో ఒకటిగా చెప్పబడుతుంది. గ్రామంలో 7,600 కుటుంబాలకు 17 బ్యాంకులున్నాయి. ఈ బ్యాంకుల్లో గ్రామస్తులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేశారు. ఇక్కడ చాలా మంది విదేశాల్లో నివసిస్తున్నారు. ఈ గ్రామం పెద్ద నగరానికి పోటీగా గ్రామ నిర్మాణాన్ని కలిగి ఉంది. పెద్ద బంగ్లాలు, వేల కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి.